హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే ఈరోజు అయితే యాదాద్రికి అయితే వచ్చామండి. ఇప్పుడే యాదాద్రి బస్ స్టాండ్లో అయితే దిగాము. చూడండి, బస్ స్టాప్లోకి అయితే స్వామివారి గుడి చాలా మంచిగా కనిపిస్తుందండి. ఇంకా మేము ఆటో మాట్లాడుకుని అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే సాయంత్రం 6 గంటలకు బయలుదేరినాము. ఇప్పుడైతే 9:30 అయితే అవుతుందండి. ఇప్పుడైతే మేము ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్ళాలి. ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూడండి, బయట అయితే వాతావరణం చల్లగా బాగుంది. లొకేషన్ అయితే ఏ విధంగా ఉందండి, చాలా బాగుంది. చల్లని వాతావరణము. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చాము. చూడండి, నైట్ పూట గుట్ట మీద ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ వెలుతురు లైట్లు ఎంత బాగున్నాయి చూడండి. లొకేషన్ అయితే సూపర్గా కనిపిస్తుందండి. ఇంకా చల్లని చెట్లు, గార్డెన్ ఎంత బాగున్నాయో చూడండి. సూపర్గా ఉందండి. నైట్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇప్పుడైతే ఆటో దిగినామండి. ఇంకా రూమ్స్ కోసం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే మనము కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇంకా రూమ్స్ కీస్ అయితే తీసుకోవాలి. ఏదైతే వెయిటింగ్ కావాలండి. ఇంకా రూమ్స్ కోసం అయితే వెయిటింగ్ చేయాలి. ఇంకా మా ఫ్యామిలీ అందరం అయితే ఇక్కడ ఉన్నామండి. ఇంకా మా వాళ్ళు అయితే లైన్లో ఉన్నారు. ఇంకా మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు. మా అమ్మాయి కూడా హాయ్ చెప్తుంది. మా కోడలు వాళ్ళ పాప హాయ్ చెప్తుంది. ఇంకా పక్క బిల్డింగ్లో అయితే రూమ్స్ అండి. ఇంకా పక్క బిల్డింగ్కి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళందరూ ముందు వెళ్తున్నారు, నేనైతే వెనకాల వెళ్తున్నాను. ఇవన్నీ దేవస్థానం రూమ్లేనండి. బయట మాత్రం చల్లగా, లొకేషన్ మాత్రం బాగుంది. అందరు వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా రూమ్స్ కోసం అయితే. చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఇంకా పక్కనున్న అపార్ట్మెంట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే టికెట్ ఇచ్చి కీ అయితే తీసుకోవాలంట. కీస్ అయితే అక్కడ ఇవ్వలేరు, ఇక్కడ ఇస్తారంట. ఇదైతే కొత్త అపార్ట్మెంట్ అండి. ఇంకా టికెట్ ఇచ్చాము, ఇంకా కీస్ అయితే ఇస్తున్నాడు. ఇంకా కీస్ అయితే ఇచ్చాడండి. ఇప్పుడైతే 9:30 అవుతుంది కదా. మళ్ళీ రేపు 9:30 వరకు అండి. 24 hours అంట. 700 తీసుకున్నారు రూమ్స్ రెంట్ అయితే. ఇవన్నీ దేవస్థానం గదులేనండి. మాకైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చింది రూము. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా లిఫ్ట్ అయితే ఇంకా చేయలేరంట, ఇంకా వర్క్ నడుస్తుంది. సెకండ్ ఫ్లోర్ అండి. ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. 102 రూమ్ నెంబర్ అండి. ఇంకా రూమ్లోకి అయితే ఎంట్రీ అయితే అయ్యాము. చూడండి, మొత్తానికి రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్యాను, బెడ్డు, ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి సెల్ఫులు, ఇంకా డస్ట్బిన్ ఇట్లా అన్నీ ఇచ్చారు. బాగుంది రూమ్ అయితే. ఒక చిన్న టేబుల్ ఇచ్చారు, అలాగే 2 చైర్స్ కూడా ఇచ్చారండి. ఇంకా పక్కనే బాత్రూమ్ కూడా ఉంది. చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా జర్నీ చేసి అలసిపోయాం కదా. ఇంకా నైట్కి అయితే భోజనం అయితే చపాతీ అయితే తెచ్చుకున్నామండి. ఇంకా లంచ్ అయితే తెచ్చుకోలేదు. ఇంకా చపాతీలోకి కర్రీ అయితే వంకాయ టమాటా కర్రీ చేశాను. అలాగే పచ్చళ్ళు తెచ్చుకున్నాము ఇంకా నైట్ అయితే తినడానికి. ఇంకా మార్నింగ్ ఇట్లా దర్శనంకి వెళ్ళే ముందు ఇట్లా పిల్లలకు ఆకలి వేస్తే ఇంకా స్నాక్స్ లాగా అటుకులు అయితే తాళంపు వేసుకొచ్చానండి. ఇంకా మధ్యలో ఆకలి అయితే తినొచ్చులే అని.
ఇంకా నైట్ అయితే చపాతి తినైతే రెస్ట్ తీసుకుంటామండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మేమైతే రెడీ అయినామండి. మార్నింగ్ ఇంకా దర్శనకి అయితే బయలుదేరుతున్నాము. చూడండి, మా ఫ్యామిలీ అందరం రెడీ అయితే అయినామండి. ఇంకా బయట అయితే వాతావరణం చల్లగా ఉంది. ఇంకా సమ్మర్ కదా, పొద్దున్నే దర్శనంకి వెళ్దామని ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయినామండి. ఇంకా ఆటో దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా గుట్ట పైనకైతే వెళ్ళాలి. ఇంకా ఆటో కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆటోలు అయితే చాలానే ఉన్నాయండి, మనకు అందుబాటులోనే దొరుకుతున్నాయి. మేమైతే ఆటో మాట్లాడుకొని ఇంకా గుట్ట పైనకైతే వెళ్తున్నామండి. చూడండి, గుట్ట పైనకి వెళ్తుండగా దారి అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే గుట్ట దగ్గరికి వెళ్తుంటే చుట్టుముట్టు అయితే గార్డెను, పూల చెట్లు చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంది వాతావరణం కూడా. ఇంకా సమ్మర్ కదా, మనం ఉదయాన్నే దర్శనం చేసుకుంటే బాగుంటుందని పొద్దున్నే లేచినాం. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి. గుడి కమాన్ అండి కనిపిస్తుంది. ఇంకా కమాన్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా గుట్ట మీద బస్ స్టాప్ కూడా అయిందండి. అక్కడనే బస్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ పార్కింగ్ అండి. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడనే మన వెహికల్స్ కానీ పెట్టుకోవాలి బయట. చెట్లు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే ముందు నడుస్తున్నారు, నేనైతే వెనకాల అవన్నీ చూసుకుంటూ నడుస్తున్నాను. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో గుడి దగ్గర అయితే. గుడి బయట లొకేషన్ చాలా బాగుంది. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చామండి. చూడండి, షెడ్ వేసారు, చాలా బాగుంది. ఇంకా సమ్మర్ కదా, ఆ గోల్డ్ కలర్ అయితే కనిపించేది మొత్తం, అది మనం దర్శనానికి వెళ్ళే దారి అండి, గోల్డ్ కలర్. మేమైతే ఇక దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక లోపలికి అయితే ఫోన్ అయితే అలౌట్ లేదు. ఇక దర్శనానికి వెళ్ళే మెయిన్ డోర్ అండి. చూడండి, ఇక్కడ వరకే ఫోన్ అలౌట్ ఉంది. ఇంకా దర్శనంకి వెళ్ళి ఇంకా బయటకు అయితే వచ్చామండి. తొందరగా అయిపోయింది దర్శనం అయితే, చాలా బాగా జరిగింది. అందరం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఇంకా బయట లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. చూడండి, గుడి మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది గుడి అయితే. గుడి చుట్టూ వాతావరణం చూడండి, లొకేషన్ ఎలా ఉందో చాలా బాగుంది. పచ్చని చెట్లు, ఇండ్లు ఎంత బాగున్నాయి చూడండి. గార్డెన్ ఏరియాలు చాలా బాగున్నాయి. ఇంకా పొద్దున్నే మార్నింగ్ అది ఇంకా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ ఇక ప్రసాదం గిట్లా తింటున్నాము కూర్చొని. ఇంకా గుడి చూడండి ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చిందండి గుడి అయితే. ఇప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది తొందరగానే. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని అయితే ఇక బయలుదేరుతున్నాము. ఇంకా పక్కనే శివాలయం ఉంటుందండి, దర్శనం చేసుకుందామని ఇంకా శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూడండి చాలా బాగుంది బయట లొకేషన్ అయితే,
షెడ్ అయితే చాలా పెద్ద వేసిరండి. మేము అప్పుడు ఫస్ట్ టైం మా అమ్మ అయితే ఫోటోలు దిగుతుంది. షెడ్ చూడండి చాలా పెద్ద వేసారు, చాలా బాగుంది. అందరైతే రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకా ప్రసాదాలు అవి ఇవి తింటున్నారు. ఇంకా నేనైతే చల్ల గార్డెన్లో అయితే కూర్చున్నాను. చూడండి పూల చెట్లు అయితే చాలా అందంగా సూపర్గా ఉన్నాయండి. మనకు మంచినీళ్ళు కూడా అందుబాటులోనే ఉన్నాయండి. అక్కడక్కడ వాటర్ అయితే మనకు అందుబాటులోనే ఉన్నాయి, తాగే వాటరు. చూడండి కోతులు కూడా చల్లగా నీడ కూర్చున్నాయి ముద్దు ముద్దుగా. ఇదంతా గార్డెన్ ఏరియా. చూడండి ఎంత బాగుందో. మనం దర్శనం చేసుకున్నాక ఈ షెడ్ కింద అయితే రెస్ట్ తీసుకోవచ్చండి. చాలా పెద్ద ఉంది షెడ్ అయితే. గుడి చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారి అయ్యవారి అయితే ఇంకా పట్టు వస్త్రాలు అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ కావాల్సిన వాళ్ళైతే కొనుక్కోవచ్చంట. ఇంకా మేమైతే శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. షెడ్ చూడండి బయట మాత్రం చాలా బాగుంది లొకేషన్ అయితే. ఒక శివాలయంకి దారి అండి. మనం వెళ్తున్న దారిలోనే శివాలయం టెంపుల్ ఉందండి. పక్కనే లడ్డు కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడనే ప్రసాద విక్షయ కేంద్రం అండి. చూడండి ఇక్కడనే ప్రసాదాలు మనమైతే తీసుకోవాలి. కౌంటర్స్ అండి ఇవన్నీ. ఇంకా లైన్లో అయితే నిలబడ్డారు ప్రసాదాల కోసం అయితే. ఒక లడ్డు వచ్చేసి 30 రూపీస్ అండి. ఇంకా మా వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. ఇంకా శివాలయంకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే బయట నందీశ్వరుడు ఉన్నాడండి. మనమైతే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇక్కడ డబ్బులు పెట్టేసి దండం పెట్టుకోవాలి. ఇంకా లోపలికైతే ఫోన్ అలౌట్ లేదండి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాము. దర్శనం అయితే అయిపోయిందండి, శివాలయం దర్శనము. ఇంకా మేమైతే ఫోటోలు అయితే దిగుతున్నాము. మా ఫ్యామిలీ అందరం కలిసి, మా మేనకోడలు, వాళ్ళ ఆయన, వాళ్ళ పాప, నేను, మా ఆయన, మా అమ్మ, మా పిల్లలు అందరం కలిసి ఫోటోలు అయితే దిగామండి. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్, మరి వెళ్ళొస్తాను.